ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగా నా ప్రియ సహోదరి సహోదరుల ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుని కార్యం కొరకు వెయిట్ చేస్తున్నారా? అయితే దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది. ఈ రోజు మీరు విశ్వసిస్తున్నారా, నమ్ముతున్నారా? దేవుని కార్యం కొరకు వెయిట్ చేస్తున్నారా? మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నిజంగా వాగ్దానం వినిన వెంటనే మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారా? మరి ఆమెను సెలవిస్తున్నారా? అయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబడునుగా కానీ నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నా? అయితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించబోతున్నారు. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే చూడండి, భయాన్ని జయించే విశ్వాసం అనే ధైర్యం మనలో ఉండాలంట. హల్లెలూయా. చాలా మంది పిరికిగా ఉంటారు కదండి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ధైర్యంతో జయించిన వారు ఖచ్చితంగా విశ్వాసంలో ధైర్యంగా నిలబడతారంట అండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మీరు పిరికి వారిగా ఉండొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యం చూసుకుందామా? యెహోషువ 10వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాండి? మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించుడి కదండి, వహించి ధైర్యంగా ఉండుడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు తమ శత్రువులు ఏమైందండి, ఇజ్రాయేల్ ప్రజలతో మరి వచ్చినప్పుడు గొప్ప విజయాన్ని వారు ఏం చేశారంట అండి, మరి సాధించిన తర్వాత యెహోషువ ప్రజలకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నందున వారు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అదే విధంగా మన జీవితంలో కూడా సమస్యలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, లేకపోతే విరోధులు కావచ్చు కదండి, లేకపోతే మన ఎదురైన ఏదైనా మన పక్షంగా ఉన్నప్పుడు ఏం చేయబోతుందండి? దేవుడే మన పక్షంగా ఉండి కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ పక్షంగా ఉన్నప్పుడు భయం ఎందుకని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. భయాన్ని నీ స్థానం ఏం చేస్తుందంటే ఉండకుండా చేస్తుంది. అంటే ఉన్నత స్థితికి ఎదగకుండా ఆ భయం నీలో వెనకకు లాగుతుంది. జాబ్కి వెళ్ళినప్పుడు నీకంత నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, నువ్వు సెలెక్ట్ కావు, వేస్ట్ అని చెప్పేసి ఒక భయం నీలో పెట్టింది అనుకో, ఎలా వెళ్తావండి? ఇంటర్వ్యూకి వెళ్ళలేవు కదా. అందుకే నీ భయాన్ని, నీ స్థానాన్ని ఏం చేస్తుంది అంటే తీసేస్తుంది. కాబట్టి దేవుడు మరి ఉన్నత పొజిషన్ ఉంచబోతుండు. కాబట్టి నీ భయాన్ని దేవుడు ఏమని చెప్తుండంటే, ఈరోజు దేవుడు మనకు చెప్పేది ఏంటి తెలుసా అండి? మొదటిగా భయపడకుడి. హల్లెలూయా. అంటే ఎందుకంటే నేను నీతో ఉన్నాను. దేవుడు మనతో ఉన్నాక భయం ఎందుకండి? మొదటిగా భయపడకుడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. జడియకుడి అంటే రెండవదిగా దేవుడు ఏం చెప్తుండో, ఏ పరిస్థితులు చూసినా కూడా వెనక వెయ్యవద్దు, ఎందుకంటే నేను నీకు ఉన్నాను. కాబట్టి జడియకు అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. మూడోది దృఢత్వము వహించుడి అంటే విశ్వాసంలో స్థిరంగా నిలబడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మూడవదిగా కదండి. మరి నాలుగోదిగా దేవుడు మాట్లాడేది ఏంటంటే ధైర్యంగా ఉండుడి అంటే ఈ వాగ్దానంను నమ్మి ముందుకు సాగుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వించిన నీవు ముందుకు సాగాలంట అండి. హల్లెలూయా. దేవుడు 4 విషయాలు మాట్లాడు. ఒకటి, భయపడకు. రెండవది, జడియకు. మూడవది, దృఢం వహించు. నాలుగవది, ధైర్యముగా ఉండు కదా. హల్లెలూయా. దేవుడు ఈ 4 విషయాలు నీతో నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగించబోతున్నాడు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నప్పుడు నీ ముందు నిలిచే శత్రువులు ఓడిపోతాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎంత పెద్దదైనప్పటికీ విజయం నీదే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి మరి ఈ లైవ్ చూస్తున్న నీవు శక్తివంతమైన మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదండి. అయితే నేను నీతో చెప్తున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ ముందు నేను ఉన్నాను కదండి. భయాన్ని విడిచిపెట్టు, విశ్వాసాన్ని పట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా భయాన్ని విడిచిపెట్టు, రెండోది విశ్వాసాన్ని పట్టుకో. నిన్ను భయపెట్టే పరిస్థితిను రేపు సాక్ష్యంగా మారబోతుంది. హల్లెలూయా. ఏందండి? ఏదైతే నిన్ను భయపెడుతుందో అది నిన్ను సాక్ష్యంగా మార్చబోతుంది. ఎప్పుడు నువ్వు విశ్వాసాన్ని పట్టి ఉన్నప్పుడు, భయాన్ని తీసివేసుకొని విశ్వాసాన్ని పట్టుకున్నప్పుడు నీ సాక్ష్యంగా మారబోతుంది సమస్య ఏదైనప్పటికీ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనుకుంటున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమెను సరివేయండి. అదేవిధంగా నీ పరిస్థితి ఏదైనప్పటికీ కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ని తెలియపరచండి. మీ ఏరియా, మీ నేము మీ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థింపబడుతుంది. కాబట్టి దేవుడు విశ్వాసం కలిగిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. నీకు మేలు దేవుడు జరిగించబోతున్న ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వారి చూడునుగా కైసా, మేలు జరిగించండి, ఆశీర్వాదకరంగా మార్చనేసా, దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి, అద్భుతం చేయండి, మేలు చేయండి ఏసా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో
విడుదల పొందునుగా కేసు ప్రభావ ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించండి, పోషించి సంరక్షించండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వారు చూడునుగా కేసీఆ. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. అద్భుతకరుడు ఆలోచనకర్త నీకే స్తోత్రం, నీకే స్తుతులు, నీకే మహిమ, నీకే ఘనత చేస్తూ ప్రభా. నేను ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్నారో నేను గొప్ప విజయం దయచండి. ఎంతమంది కాలేజ్ స్కూల్స్ జాబ్ రాకపోవల ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. ఎంతమంది బిజినెస్ సిస్టమ్ మంచి లాభాలు దయచిన అబ్రోడ్ వెళ్తున్న వారు జ్ఞాపకం చేసుకుని ఉన్నవారు తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా మీరు ఉండండి ప్రభా. తోడుండి నడిపించండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి నేను నువ్వే సహాయం దయచండి ప్రభా. ఎంతమంది లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారు, జాబ్స్ లేక బాధపడుతున్న భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల దయచండి. గర్భఫలం లేక బాధపడ గర్భఫల దయచండి ప్రభా. ఎంతమంది ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వే సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, రక్షణ భాగ్యం దయచండి. ఎంతమంది లోకంలో పాపంలో పడిపోతారు వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఆత్మీయ ఎదుటి శక్తిని దయచండి. ప్రతి ఆదివారాన్ని సన్నిధిలో ఆరాధించే గణపరిచే బిడ్డలుగా వారు తయారు చేయండి. నువ్వే సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించి, పోషించి, సంరక్షించి. ఇంకా ఎవరైతే ఏ సమస్య కొరకు ఆరాధిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, నేను మొరపెడుతున్నారో, ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి మీ సాక్షిగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.